ఈరోజు చెప్పదలుచుకున్న మాట చెప్పండి. ప్రభువుని వెంబడించిన భక్తులు. ఈ భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో వెంబడించారు? ఇది రోజున మనము నేర్చుకోబోతున్న పాఠం. క్రైస్తవులుగా మనందరి జీవితంలో భక్తులుగా దేవునిని అనుసరిస్తూ దేవుని వెంబడిస్తున్న క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో ఆయన ఒక సమూహాన్ని, తనను వెంబడిస్తున్నటువంటి ప్రజలను చూశాడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ప్రజలందరూ కూడా ఆయనను వెంబడిస్తున్న కాలంలో ఈ ప్రజలు ఇంతగా నన్ను వెంబడిస్తున్నారు. ఇలా వెంబడిస్తున్న ప్రజలు అసలు ఏం నేర్చుకున్నారు? నా మనసు వీళ్ళకి ఎంతవరకు అర్థమైంది? ఏ ఉద్దేశంతో వీళ్ళు వెంబడిస్తున్నారు? ఏ ఉద్దేశంతో నన్ను అనుసరిస్తున్నారు? ఏ ఉద్దేశంతో వీళ్ళు నా పరలోక రాజ్యము కావాలని ఆశపడుతున్నారని వాళ్ళను తెలుసుకోవడానికి ఒకరోజు వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఇదిగో శిష్యులారా, భక్తులారా, మీరు ఇంతకాలం నన్ను వెంబడిస్తున్నారు కదా, అసలు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేశాడు. అప్పుడు అందులో శిష్యులు అన్నారు, నిన్ను కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ప్రభువా అని వారికి సమాధానం ఇచ్చారు ప్రభుల వారికి. అప్పుడు ప్రభు అన్నాడు, నిన్ను ఇర్మియా వలె, బాప్తిసం ఇచ్చి యోహాను వలె, ఏలియా వలె ఉన్నానని అందరూ అనుకుంటున్నారు కదా, ఇంతకు మీరేమనుకుంటున్నారని శిష్యులను అడిగాడు. ఇప్పుడు వాస్తవానికి దేవుడు వాళ్ళకి ఒక ఏలియా వలె, ఒక యోహాను వలె, ఒక ఇర్మియా వలె ఎలా కనబడ్డాడు? ఎంతకాలం ప్రభుని అన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నారు కదా, నన్ను గురించి మీరేమనుకుంటున్నారంటే ప్రజలందరూ నిన్ను బాప్తిసం ఇచ్చే యోహాననియు, యేసు ప్రభు బాప్తిసం ఇచ్చే యోహాన్ ఎందుకు అవుతాడు? యేసు ప్రభు ఇర్మియా ఎందుకు అవుతాడు? యేసు ప్రభు ఎందుకు ఏలి అవుతాడు? అంటే ఆ ముగ్గురిని ఎందుకు వారు ప్రస్తావించారు? నేను ఆలోచించినప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను వలె పరిసయులైన, సద్దుకైలైన ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రతి ఒక్కరికి